వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాధిహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ బస్ భవన్ లో అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం రేపటి నుంచి యథావిధిగా నడపనున్న అద్దె బస్సులు అందుల కోసం బస్సుల్లో సౌండ్ వాయిస్ సిస్టమ్ మలక్పేట దివ్యాంగుల ఆఫీస్ ఆవరణలో మాట్లాడిన మంత్రి సీతక్క ఖార్గే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరిక వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఆ పార్టీ అధ్యక్షురాలు అత్తను చంపి అడ్డు వచ్చిన భార్య గొంతు కోసి పటాన్చెరు మండలం ఇస్నాపూర్ లో దారుణం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బస్ భవన్ లో అద్దె బస్సు ఓనర్లతో సమావేశం ముగిసింది. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో సమావేశం జరిగింది. ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలమయ్యాయన్నారు. వాళ్లు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని వారం రోజుల్లో వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామని రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని సజ్జనార్ స్పష్టం చేశారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందని ఆ రోజు స్పెషల్ బస్సులను కూడా తిప్పుతామని స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీ లోపల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని దీంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటామని అద్దె బస్సు ఓనర్లు తెలిపారు. మెసేజ్ వస్తున్నా అందరూ అడుగుతున్నారు బయట తీసుకొచ్చి మరి మనం మాట్లాడేది 2 minutes మాట్లాడేది ఉంది. మన ప్రైవేట్ బస్ ఓనర్స్తోని మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. డెఫినెట్లీ ఆ సమస్యలన్నీ కూడా మన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం చేయడానికి వాళ్ళతోనే ఒక ఒప్పందం కుదిరింది. ఒక 1 week టైం కూడా మనం తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు యథాస్థితి రేపటి నుంచి కూడా వాళ్ళు బస్సు నడుపుతాను అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి సమ్మె కానీ ఏం లేదు. యాజమాన్య దృష్టిలో కూడా ఆ సమస్యలు ఉన్నాం. ఎందుకంటే మన బస్సులో కూడా ఆ సమస్యను మనము ఫేస్ చేస్తున్నాం. అవి కూడా మనం కన్సిడర్ చేసి మనం సైంటిఫిక్గా మనం వర్కౌట్ చేసి డెఫినెట్లీ ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయడానికి యాజమాన్యం కృషి చేస్తుంది. కొంత ఎందుకంటే వాళ్ళకు ఈ కేఎంపీఎల్ పెరుగుతుంది, కొంత మన మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగింది, కొంత టైర్స్ మనము యూసేజ్ ఎక్కువ అయిందని చెప్పి, అదేవిధంగా కొంత ఇన్సూరెన్స్ కూడా మనకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఆ సమస్యలు మా దృష్టిలో ఉన్నాము డెఫినెట్లీ, ఎందుకంటే మా బస్ కూడా రన్ కావడం జరుగుతుంది. సో అవి కూడా మనము ఒక హై లెవెల్ కమిటీ చేసి సైంటిఫిక్గా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కడో ఒక దగ్గర పెరుగుతుంది, ఒక దగ్గర తగ్గుతుంది. సో అది కూడా మనం ఒక సైంటిఫిక్గా అన్ని డేటాని మనము కేంద్రీకరించి డెఫినెట్లీ ఆ సమస్య పైన కూడా మనం ఫోకస్ చేసి వచ్చే 1 weekలో సాల్వ్ చేయడానికి కూడా మనం వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. సంతృప్తి ఉన్నారు. అది ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరం నుంచి మాతో ఉన్నారు కదా, వాళ్ళు డెఫినెట్లీ సంతృప్తి. ఎందుకంటే వాళ్ళకి చాలా సమస్యలు ఉండింది. మనము ఈ 2021 కంటే ముందు చాలా సమస్యలు ఉండింది. ఈ మేనేజ్మెంట్ చార్జ్ తీసుకున్న తర్వాత చాలా సమస్యలు మనం పరిష్కారం చేశారు. వాళ్ళు కూడా చాలా సంతృప్తి ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పారు లేదు అలాంటిది మాకు సమ్మె చేసే ఉద్దేశం లేదని చెప్పి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. డెఫినెట్లీ వాళ్ళు యథాస్థితి వాళ్ళు బస్ నడుపుతానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ సమస్య పైన డెఫినెట్లీ మనం ఒక కమిటీ ఏర్పాటు చేసి మనం డెఫినెట్లీ వీల్ వర్కౌట్. ఆల్మోస్ట్ 2700 బస్సెస్ మా కార్పొరేషన్ ఉన్నాం. ఈ సమస్య కూడా మినిస్టర్ గారి దృష్టి కూడా వెళ్ళడం జరిగింది. మినిస్టర్ గారు కూడా నాతో మాట్లాడారు. డెఫినెట్లీ మనం ఒక హై లెవెల్ కమిటీ చేసి పరిష్కారం చేస్తారని చెప్పి కూడా వాళ్ళు కూడా కలిసినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. నా వైపు నుంచి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. రోజులు గడుస్తున్న కొద్ది అద్దె బస్సులు
కొద్దిగా తగ్గుతున్నాయి కదా. 3000 చేంజ్ ఉన్నవి ఇప్పుడు దాదాపు 2000 చేంజ్కి వచ్చాయి కదా. అంటే ఎందుకు ఎలాంటి కారణం? కొన్ని మనకు అది రెగ్యులర్ అఫేర్, అది కొన్ని ఎక్స్పైర్ అవుతుంటాం, కొన్ని మళ్ళీ టెండర్ పిలిపిస్తాం. టెండర్ పిలిపించినప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుంటుంది, మనం టెండర్ గైడ్లైన్స్ని చేంజ్ చేయాల్సి వస్తుంది అని వాళ్ళ హామీ ఇచ్చారు. ప్రతి ఇష్యూ మాకు ముఖ్యంగా 5 సమస్యల్ని కేఎంపీలు తగ్గించాలి, ఓవర్లోడ్ కారణంగా కేఎంపీలు తగ్గించాలి అన్నప్పుడు వాళ్ళు కూడా మా బస్సులకు ఎంత ఓవర్లోడ్ పడుతుందో చూసి తప్పకుండా ఈ విషయాన్ని గౌరవ మంత్రి గారు కూడా అధికారులకు వివరించారు. వీళ్ళ ఇష్యూస్ అన్నింటినీ సాల్వ్ చేయమని సార్ కూడా చెప్పారు. దానికి అనుకూలంగా అధికారులు కూడా కేఎంపీఎల్ విషయం అయినా కానీ ఇన్సూరెన్స్ విషయం కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఆర్టీసీ అధికారులకు ఆర్టీసీలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే మా అద్దె బస్సులకు కూడా వాళ్ళు చెల్లిస్తారని ఒప్పుకున్నారు. అదేవిధంగా టైర్లు కూడా బల్క్ టైర్లు వాళ్ళు ఏ విధమైన రేట్లు అయితే తీసుకుంటారో అదేవిధంగా మాకు కూడా ఇస్తా ఉన్నారు. తర్వాత లాస్ట్ది ఒకటి మెయింటెనెన్స్ నిమిత్తము ఓవర్లోడ్ వల్ల ప్రయాణికులు ఎక్కువ మంది ఎక్కి దిగడం వల్ల ఓవర్లోడ్ పడుతుంది, దానికి మెయింటెనెన్స్ పెరిగింది. ఆ మెయింటెనెన్స్ కూడా మేము 3 రూపీస్ రాసినాము. దాన్ని కూడా చూసి పరిశీలించి తప్పకుండా వాటిని కూడా మాకు అనుకూలంగానే వాళ్ళు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. తప్పకుండా 10వ తారీఖు లోపు మాకు ఈ విషయాలన్నింటినీ క్లియర్ చేస్తున్నారు. ఒకవేళ ఆ లోపు మాకు గనక సాల్వ్ చేయకపోతే సార్ మేము ఏం చేయాలంటే, లేదండి తప్పకుండా మీకు 10వ తారీఖు లోపు మేము ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తాం, ఆ తర్వాత మాట్లాడతామని చెప్పారు. ఇదే కమిటీని పిలిచి ఆర్టీసీ బస్సుల్లో అందుల కోసం సౌండ్ వాయిస్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నామని మంత్రి సీతక్క అన్నారు. అందుల ఆరాధ్య దైవం బ్రెయిలీ లిపి సృష్టికర్త డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి సందర్భంగా మలక్పేట దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో జరిగిన వేడుకకు సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని సీతక్క తెలిపారు. వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి మేనిఫెస్టోలో రూపొందించిన విధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళు దయచేసి వేడి క్లియర్ చేయండి. ఓకే ఓకే మ్యామ్ రెడీ. ఇక్కడ చూడండి సార్, ఇంకా మేడం కనిపిస్తలేదు. మేడం కొంచెం దగ్గర కనిపిస్తలేదన్న, ఏం ఫొటోస్ చెప్పు. Now I request Honorable Minister and Honorable MLA and Honorable Secretary to felicitate. Felicitation అందుకుంటారు. సోషల్ యాక్టివిస్ట్ అంజయ్ గారు. యాక్టివిస్ట్ అంజయ్ గారు. మిమ్మల్ని చూసి వాళ్ళు ముందుకొచ్చే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా మీ అందరికి కూడా ఒక మంచి జీవితము, మంచి ఇన్కమ్ సోర్స్ కూడా, ఉద్యోగ భద్రతను కూడా కల్పించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉంది ఏంది అని తెలియదు, దాంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఒక వాయిస్ సిస్టమ్ కూడా బస్సులలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. అది కూడా ప్రాసెస్ లో ఉంది, అది తొందరలోనే ఇంప్లిమెంట్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. బుధవారం సాయంత్రం ఆమె విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లారు. భర్త అనిల్ తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖార్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరారు. షర్మిల మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఆఖరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని ఆమె అన్నారు. ఆయన బిడ్డగా ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ తన జీవితకాలం కష్టపడ్డారని తెలిపారు.
రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం. జై షర్మిలక్క. రాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్ కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ, రాజశేఖర్ రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని పద్మరావు కాలనీలో ఇంట్లోనే ఉన్న శాంతమ్మ అనే మహిళ హత్యకు గురైంది. రుద్రారంకు చెందిన సాయిబాబా తన భార్య సత్యవతిని అత్త సంసారానికి రాకుండా అడ్డుపడుతుందనే కోపంతో అత్తను కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డు వచ్చిన భార్య గొంతు కోసి పరారయ్యాడు. ఆ తర్వాత నిందితుడు పటాన్చెరు పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. భార్య గొంతు కోయడంతో అపస్మారిక స్థితిలోకి వెళ్లిన సత్యవతిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ గ్రామ పరిధిలో ఇద్దరి భార్యాభర్తల మధ్యలో గొడవ సందర్భంగా భర్త కత్తితో తన భార్య పైన మరియు అత్త పైన దాడి చేయడం జరిగింది. అట్టి దాడిలో అత్త అక్కడికక్కడే మరణించగా భార్యను సంగారెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇటు సంఘటనకు సంబంధించి వెంటనే పోలీసు
సంఘటన స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురంలో 45 గజాలలో నిర్మించిన బహుళ అంతస్తుల నిర్మాణం కూల్చివేత వివాదాస్పదంగా మారింది. 5 నెలల క్రితం కొందరు పార్టీ నేతలు కబ్జాలకు పాల్పడ్డారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ నిర్మాణాలు అక్రమని తేల్చేశారు. దీంతో సర్కిల్ అధికారులు హుటాహుటీన అన్ని ఆర్డర్లతో కూల్చివేతలు చేపట్టారు. దీంతో బాధిత కుటుంబం రోడ్డున పడ్డాయని లబోదిబోమంటూ అధికారులను ఎంతో బతిమిలాడినా లాభం లేకుండా పోయింది. డివిజన్ కార్పొరేటర్ సైతం అండగా నిలిచినా కూల్చివేతలను అడ్డుకోలేకపోయారు. అప్సిగూడలోని రవీంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. జూస్నర్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద పడి 2 ఏళ్ల పాప మృతి చెందింది. పాపను స్కూల్ బస్సులో ఎక్కించడానికి తండ్రి వచ్చాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతో స్పీడ్ అయ్యి బస్ టైర్ కింద పడి పాప చనిపోయింది. ఓయూ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బస్ భవన్ లో అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం. రేపటి నుంచి యథావిధిగా నడపనున్న అద్దె బస్సులు. అందుల కోసం బస్సుల్లో సౌండ్ వాయిస్ సిస్టమ్. మలక్పేట దివ్యాంగుల ఆఫీస్ ఆవరణలో మాట్లాడిన మంత్రి సీతక్క. ఖార్గే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరిక. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఆ పార్టీ అధ్యక్షురాలు. అత్తను చంపి అడ్డు వచ్చిన భార్య గొంతు కోసి పటాన్చెరు మండలం ఇస్నాపూర్ లో దారుణం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.